నిన్న அம்பலமே தண்ணீரே தோரே அரும் செய்யும் ఎందెరుమాన్ నందగోపాలా ఎరిందిరాయ్ అని ఆచార్య వైభవాన్ని చెప్పుకున్నాం. అంటే నందగోపాలుని, యశోదమ్మను, కృష్ణ పరమాత్మను, బలరాముని, ఇలా నలుగురిని మనం లేపుకున్నాం. కృష్ణ పరమాత్మను లేపితే అన్నగారు లేవకుండా లేస్తారా లేవరు అన్న భయంతో అన్నగారిని లేచారు. అయినా స్వామి లేవలేదు. మరి ఇంకెక్కడ లోపం ఉంది? ఏదో లోపం లేకుంటే స్వామి ఇలా ఉపేక్షించరు. మనకు రామాయణంలో రావణాసురుడు రథము, ధ్వజము, ఛత్రము, కవచము, సారథి, గుర్రములు, ఇంకేమిటో ఉన్నవన్నీ పోయాయి, నిలబడ్డాడు. అయినా బాణం కొడుతూనే ఉన్నాడు. ఆయుధం లేని వాడిని రాముడు కొట్టడని విన్నానే, మరి అన్నీ ఏమి లేకుండా ఇంకా రాముడు కొడుతున్నాడు ఎందుకు? రాముడు కొడుతున్నాడంటే తప్పు రాముడిది కాదు, నాదేను. ఆధారం ఈ కాలం తప్పంటారా? తెలియవాడి మరి కాదు. ఒక మాట చెప్తాడు మనకు అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు అంటాడు, దుష్యంతుడు శకుంతల సౌందర్యాన్ని చూసి చాలా సౌందర్యవతి, ఈమె నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. వెంటనే డౌట్ వచ్చింది, నేను క్షత్రియుని, ఈమె ఋషి కన్య కదా, మరి బ్రాహ్మణ కన్యను క్షత్రియుడు వివాహం చేసుకోవచ్చా? కూడదు కదా. నిజంగా కూడదైతే నా మనస్సు ఎలా ఈమెను కోరింది? నేను ఈమెను కోరాను కాబట్టి ఈమె క్షత్రియ కన్య అన్నాడు. సతాంగి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అంటాడు కాళిదాసు. సత్పురుషులకు సందేహం వస్తే ఎవరు అడగొద్దు, తన మనస్సు తానన్నాడు. సత్పురుషులకు ఎవరు? అధర్మం వైపు పొరపాటున కూడా మనస్సు ప్రవర్తింపచేయని వారు సత్పురుషుడు. శకుంతలను కోరాను అంటే క్షత్రియ కన్యే, అనుమానం లేదు. వెళ్ళి అడిగాడు, అవునండి విశ్వాసుడు కూతున్నది. అలాగే రాముడు కొడుతున్నాడు అంటే తప్పు నాదే. మరి నా చేతిలో ఆయుధం ఎక్కడైనా ఉందా? ఆయన ఏం చేతులు? మళ్ళాగా 2 కాదు కదా, 20 చేతులు. సరిగ్గా చూస్తే ఒక చేతిలో అటు ఇటు విరిగిపోయిన తనువు యొక్క ముక్క మిగిలి ఉంది. అమ్మ ఇదుందా అని వదిలిపెట్టి, ఎప్పుడైతే ఈ భాగాన్ని వదిలిపెట్టాడో తమపడటం ఆపేశాడు. అంటే ఏ కొంచెం లోపం అనేది ఉన్నా స్వామి ఊరుకోడు. మరి బలరాముణ్ణి లేచినా ఈయన లేవటం లేదు అంటే ఇంకా ఎవరినన్నా లేపారో ఏమో. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, భర్తను లేపాలంటే ముందు ఎవరిని లేపాలి? భార్య. అమ్మను లేపకుండా నాన్నను లేపితే లేస్తాడా? పొరపాటున నాన్న లేతామనుకున్నా అమ్మ లేవనిస్తుందా? ఏం నాకంటే ముందు కొట్టావా? పోయి మంచి పేరు నువ్వు కొట్టేస్తావా? త్వరగా అంటుంది. మేమాజ్ఞం లేదు. ఇదంతా అక్కడ ఉన్నట్టుంది, ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్దాము అన్నారు. ఇందులో రహస్యం ఏమిటంటే అమ్మని ఏమంటాం మనం? శ్రీదేవి అంటారు. ఆమెకు ఇంకో పేరేమిటి? పురుషకారము అని పేరు. శ్రీ అంటే ఏమిటి అర్థము? మనకు సాంప్రదాయంలో పాంచరాత్ర ఆగమాన్ని చెప్పేటువంటి గ్రంథంలో శ్రీ నేత్ర తంత్రము అనే గ్రంథం, అలాగే లక్ష్మీ తంత్రము అని ఇంకో గ్రంథం. అందులో స్పష్టంగా చెప్తారు, లక్ష్మీని పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షి. మహర్షులందరూ పురుషకారముగా లక్ష్మీదేవి
ఉండాలి అని నిర్ణయించారు. మమాపి ఏకత్ మతం, ఇది నాకు కూడా ఇష్టమే, నాణ్యగా లక్షణం, దీనికి వేరే దారి లేదు అని పరమాత్మే చెప్పారు. ఇంతకు శ్రీ శ్రీ అంటే ఏమిటండి? మనం కాక శ్రీ శబ్దాన్ని విడవలికి అర్థం చెప్పుకుంటే శ్రూయతే, శ్రావయతి, శ్రయతే, శ్రాయతే, శృణాతి, శృణుతి. 6 అర్థాలు ఉన్నాయి శ్రీ శబ్దానికి. అంటే వింటుంది, వినిపిస్తుంది, ఆశ్రయిస్తుంది, ఆశ్రయింపచేస్తుంది, విస్తరింపజేస్తుంది, హింసింపజేస్తుంది. అమ్మవారికి 6 అర్థాలు ఉన్నాయి. అంటే ఏమిటైనా అంటే మనము చెప్పుకునేటువంటి అన్ని రకాల విన్నపములను తాను వింటుంది. అమ్మ రకాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కాపాడమ్మా, జ్ఞానం చెప్పవమ్మా, నన్ను బ్రోవమని చెప్పవే. పుస్తకాలు రావడాలు వేరే రాయలేదు శాస్త్రకాలు. కాబట్టి మన విన్నపాలను తాను వింటుంది, మనతో తాను విన్నదాన్ని స్వామికి వినిపిస్తుంది, మన చేత ఆశ్రయించబడుతుంది, తాను స్వామిని ఆశ్రయిస్తుంది. మనము కొద్దిగా చేస్తే స్వామికి దాన్ని అని ఇంత వాడండి. మన పిల్లవాడు ఏమనుకున్నాడు? భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, సమస్యలు, దారిద్ర్యాలు, రోగాలు, కష్టాలు, శత్రువులు, ఇన్ని చిక్కులుండి కూడా వాడు నిరంతరం మిమ్మల్ని కలుస్తున్నాడండి. ఇప్పుడు మరిచిపోలే వాళ్ళు ఎప్పుడు నేను పడుతున్నాడు. వాడు వచ్చింది ఒకసారి కష్టం వస్తే నారాయణ అంటాడు. చూజా పిలిచాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు మనం పిలుస్తున్నాడు. వాడు ఇది బాగా ఉన్నాయి కానీ మనుకోవడం లేదు. ఎవరండి అంటే ఇంత మనం చేస్తే ఇంత చేస్తుంది, విస్తరింపజేస్తుంది. ఇంకొకటి హింసిస్తుంది. ఎవరిని? మనకు శత్రువులే కావాలి. అంటే భగవంతుణ్ణి మనము స్మరించడానికి ఏవేవి అడ్డుగా వస్తాయో, ఎవరెవరు అడ్డుగా ఉంటారో మొదలు వారిని అమ్మే హింసిస్తుంది. అమ్మ హింసించి కొంచెం దూరంగా పంపిన తరువాత స్వామి శిక్షిస్తారు. ఇది పురుషకార లక్షణం, మర్చిపోవద్దు. రామాయణంలో ఈ రచన చెప్పే వృత్తాంతాలు లక్షలున్నాయి. మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళాడు. మనలో చాలా మంది మహానుభావులు ఆయన తాకలేదండి, ముట్టుకోలేదండి, పట్టుకోలేదండి, గద పెరిగించుకోలేదండి, గోలగోల చేస్తారు. వాల్మీకి తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళని అందరికీ వచ్చి మన దగ్గర నేర్చుకోవాలి అటువంటి కర్మ. కానీ వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పాడు, సవ్యేన పూర్వో దక్షిణేన కరేణ కేతయో అని. కుడి చేతిని దుడ్డు పట్టుకున్నాడు, ఎడవ చేతితోటి కొడకాలం పట్టుకొని ఆమె ఎత్తుకొని అంకేనాదాయ వైద్యం ఉత్వపాత నభ, అమ్మాయిని సంకల చేసుకొని వెళ్ళిపోయాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. వాడు చెప్పడమే కాదు, సీతమ్మ అంటే హనుమంతుతోటి యజ్ఞం గాత్ర సంస్పర్శం రావణస్య బలాత్యత అని జాతీకరిత్యా వినాద వివశాసతి. హనుమంతుడు వీపున తీసుకొని పోతానమ్మా, క్షణకాలం రాముడు దగ్గర ఉంటావు తల్లి, ఎందుకు బాధపడతావు నువ్వు అంటే ఏమంటారు? భర్తృభక్తిం పురస్కృత్య రామాగంధ్యస్య వానుగా నస్పృశామి శరీరంతు పుక్త. భర్త మీద నాకున్నటువంటి భక్తి వల్ల నేను పరపురుషుడిని స్పృశించను. అమ్మ మరి రావణాసురుడు అనేది ఏంటి అంటావని యజ్ఞం గాత్ర సంస్పర్శం రావణస్య బలాంతర, బలముతో రావణుడు నన్ను తాకాడు అనీచ. దానికి నా బాధ్యత ఏముంది? నేను వినాశను వివచను, తక్కకుడు లేడు, మూర్చపోయి ఉన్నాను. ఆయన మూర్చపోయి
సుర ఉండగా తీసుకోలేదు, రాముడు ఉండగా తీసుకోలేదు. నేనేం చేయగలను అంటే రావణాసురుడు నన్ను స్పృశించాడని సీతనే చెప్పింది. మనకి అన్నట్టు ఏం లాభం? అయ్యా మరి ఎలాగండి? ఎలా కాదు, వాడు ముట్టుకుంటేనే వాడికి మనకు లాభం. ఏం లాభం? రావణాసురుడు ఇంతకాలం తపశక్తి అంతా లాగేసింది. వాడేమన్నాడు? జీవశవం వాణ్ణి కొట్టాడు. అందుకే హనుమంతుడు అంటాడు, నిమిత్త మాత్రం రామస్తు వదే తస్య భవిష్యతి. రాముడు కేవలం నిమిత్తం అంతానే కనిపిస్తున్నారు. పవరంతా లాగేసింది, నిలబడ్డాడు, ఈయన కొట్టాడు, సైడ్. కాబట్టి మనకు అంటే పరమాత్మను కీర్తించే పరమాత్మ భక్తులందరి ఎవరెవరు శత్రువులో వారిని ఆమె మొదలు హింసిస్తుంది. స్వామి తర్వాత వాళ్ళను శిక్షిస్తారు. ఇది ధర్మం, దాన్ని కొడిగాను. కాబట్టి శ్రీ అంటే ఇలా 6 అర్థాలు. అడిగేవాళ్ళం మనం, ఇచ్చేవాడు స్వామి. మధ్య నేనేది కదా అంటే అమ్మ లేకుండా మనం అడిగితే స్వామి ఇస్తాడా? ఇస్తాడని ప్రశ్న లేదు. ఒక శ్లోకం ఉంది, శ్రీగుణ రత్న కోశమని. శ్రీ పరాశర భట్టరు వారు మనకు అందించిన ఒక అమృత గుళిక. అమ్మ అంటే ఏమిటో అన్ని కోణాలు వివరించారు. అందులో పితేవ స్వప్రేయాన్ జనని పరిపూర్ణాగతి జని హిత శ్రోతో వృత్య భవతి కదాచిత్ తరుషతి. అమ్మా, నీ ప్రియుడు మాలో ఎవరో కొందరు బుద్ధిమంతులైన వాళ్ళు కాస్త ఎక్కువ బుద్ధి వచ్చి, అయ్యో నేను తప్పు చేశానే, స్వామిని క్షమాపణ వేడుకుందాం అని పెట్టి, స్వామి తప్పులు చేశామండి తెలియక, ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది, నేను తప్పులు చెయ్యం, కాస్త మీరు క్షమించండి, నన్ను మీ దగ్గరికి చేర్చుకోండి అని అడిగితే స్వామి ఓకే అంటాడని. ఇంతకాలం అన్ని తప్పులు చేసి ఇప్పుడు వస్తావా తప్పు చేశాడని? చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొని రా అంటాడు. వస్తామండి మనం? ప్రాయశ్చిత్తం మనం చేయగలమా? ప్రాయశ్చిత్తమని చేసే దానిలో మనం తప్పు చేస్తాం. మనకి ఎక్కడ వస్తుంది? ఇలా మన మీద కోపాన్ని చూపడానికి స్వామి కాస్త ముఖాన్ని ఉప్పొంపేసి కన్నుగా సేవ చేసి లోపల, అమ్మ నువ్వు స్వామిని కిమేతడు ఏమిటి స్వామి? నరసింహావతారంలో వచ్చారంటే కిరణేస్తే కూడా ఏమి కదా, ఎందుకలా కోపం? అదే నీకు తెలవదా? ఇప్పుడు వాడు వచ్చాడు, వస్తే సంతోషించాలి, కోపడతావిటి? ఇన్ని తప్పులు చేశాడు వాడు, ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు క్షమాపణ కోరుతారా? ఓహో, మీ బాధ తప్పులు చేశాడేనా స్వామి? నాకు చిన్న డౌటు, నిర్దోష కైగా చేసి ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవరు? ఒక్కడిని చూస్తారా? కష్టాన్ని ఒక్కరిని చూపడి చూద్దాం. ఒక్కరిని 2-3 సార్లు ఒక్కరిని అంటే ఏమంటాం? తర్వాత కూడా అంటే నేను లేదా అడిగారు, నేను తప్పు చేసేనా? చెప్పమంటే చెప్తామండి, మీరు ఆజ్ఞయిస్తే చెప్తాం. సరే ఉందా చెప్పు, బాగుంది అక్కడ బాగానే ఉంటుంది. రామావతారంలో మనం అందరం అడవికి వెళ్ళాము. మీరు రామావతారం అంటే ఎక్కువ ఉంటుంది, నాకు తెలుస్తుంది, పట్టలే ఉన్నాను. ఏం కాదా? అక్షరాల సత్యం అవుతాం అంటాను. ఓ 55,000 సంవత్సరాల పడుచుల్లో వచ్చింది తెలుసా? ఎవరు చూస్తాను వస్తే మరి ఏమన్నారు? నేనేమన్నాను? నాకు పెళ్ళయింది, భార్య పక్కనే ఉంది, నేను ఎలా చేసుకుంటాను? ఈ ఏకపత్ని వ్రతుడిని అన్నారు. నీకు తెలుసు అన్నారండి. తప్ప అంటే చెప్పమంటే చెప్తానండి.
ఓహో ఇంక అందులో ఉన్నాను అర్థం చెప్పేంటాం. అదే నాకు పెళ్ళయింది వరకు బాగానే ఉంది, నిన్ను చేసుకోవడం వరకు కూడా బాగానే ఉంది, భార్య పక్కనే ఉంది ఎలా చేసుకుంటాను అంటే పక్కన లేకుంటే ఏదో ఉన్నతే ఉంది కదండి, కొంచెం అలాగే అనిపిస్తుంది కదా. సరే అది వదిలిపెడదాం. తర్వాత ఇంకో మాట అన్నారు, అపూర్వ భార్య జాతి లక్ష్మణ ప్రియదర్శన. మా తమ్ముడు ఉన్నాడు, అతనికి భార్య లేదు, భార్య కావాలి, అది వెళ్ళు అన్నారా? నువ్వు చెప్పారా భార్య కావాలని? అది చెప్పారా? కనీసం వాడికి కావాలి నీకేమన్నా సూచన వచ్చిందా? పరిహాసం అన్నాను. పరిహాసం కన్నారా? పరస్త్రీతో పరిహాసం ఆడటం తప్పు కాదంటే నీకు నమస్కారం వాడికి రాసుకుంటాను. ఇదో కర్మం. స్వామివారి వాచ పరస్త్రీతో పరిహాసం ఆడవచ్చు రాసుకుంటారా? ఎందుకు వచ్చే వాళ్ళదే పోనీ సరే నేను తప్పే చేశాను, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పోనీ నువ్వు తప్పు చేశారా? అయ్యో స్వామి నా గురించి ఏం చెప్తారో. మహర్షులు, తపస్సులు, యోగులు, సిద్ధులు, మునులు, జితేంద్రియులు కూడా మీ సౌందర్యానికి అయ్యో మేము ఆడవాళ్ళమైతే బాగుండేదని కళలు కన్నా సౌందర్యవతుని పక్కన పెట్టుకొని లేడీ బాగుంది చిత్రమని చెప్పాను. నిజంగా మీకది లేడీ బాగుందండి? బాగుంటుంది. భర్త కంటే ఇంకో వస్తువు అందంగా ఉండడం తప్పు కదా? భగవంతుని కంటే ఇంకో వస్తువు అందంగా అనడం తప్పు కదా? ఆ వస్తువును జన్మని భగవంతునే పంపడం ఇంకో తప్పు కదా? నేను తప్పు చేశాను. ఇంతకేమంటారు? అదే అనేది ఉందండి, మీరు నేనే తప్పు చేసినప్పుడు పిల్లలు తప్పు చేయరా? ఓహో అలా వచ్చావా? ఇంతకేం చేయమంటారు? వచ్చారు క్షమాపణ చెప్తున్నారు, చేయండి. ఉదాహరణ నీకు బాగానే ఉంది, తప్పు చేసిన వారందరినీ క్షమించాలనుకోండి, మరి ఇంకో డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతుంది. ఎవడు మనకు రోగం ఇచ్చాం ఏమవుతుంది? వాడు విజయం చేస్తాడు. ఎవడు నాకెందుకు? అలాగే అందరినీ క్షమిస్తే ఎవరో మొదలుపడుతుంది. మరి ఎవరిని క్షమించకుంటే ఎవరికుండా మొదలవుతుందా? వీడు రావాలి, మీ పేర్లేం కావాలి, మీ బిల్లులేం కావాలి? కొంచెం సమస్య వచ్చింది, ఏం చేద్దాం? అయ్యా చెప్పమంటే చెప్తాను, చెప్పు అంటే తప్పు చేసిన వాడు నేను తప్పు చేశాను అని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాడు కానీ అలాంటివన్నీ క్షమించండి. తప్పును ఒప్పుకోడు, తప్పు చేసినట్టు తెలుసుకోడు, వాడు అర్థాన్ని పొందాడు. నరకం బాగుంటుంది, మీ లోకం బాగుంటుంది. ఓహో ఇది చాలా బాగుంది, అలాగే చేస్తాను. ఇచ్చేతై ఉపాయై విస్మార్య స్వజనయసి మాత. తప్పు చేసిన మా తప్పులను పరమాత్మ చేత మరిపించి మమ్ములను నీ వారిని చేసుకుంటున్నావు, స్వామి దగ్గర చేస్తున్నావు. మోక్షాన్ని ఇప్పించేవారు ఇచ్చేవారు స్వామి, ఇప్పించేది అమ్మ. ఆమె ఏమంటాం? పురుషకారం అంటాం. పురుష కరోతి, పురుషం కరోతి పురుషకార అని. పురుషుడు అంటే ఏ కదా? అమ్మవారు స్వామిని పురుషుడి అట్లా ఉంటుంది అన్నిటినీ లోపలి అమ్మవారు స్వామిని పురుషుడిని చేస్తుంది అన్నారు. అంటే స్వామి పురుషుడు కదా. పురుషుడు అంటే అర్థము పురుషనోతి, పరిపూర్ణంగా ఇచ్చేవాడు పురుషుడు. పరిపూర్ణం అంటే ఏమంటారు? దేనిని పొందిన తరువాత మళ్ళీ మనకు కొరత కోరిక కలగదో అలాంటి దాన్ని పూర్తి అంటారు. మనకు నిజంగా మనం దేన్ని పొందిన తరువాత కోరిక ఉన్నదండి? ఈ ప్రపంచంలో మనకు తృప్తి ఉంటుందా? కోట్లు, ఇంకా కోట్లు, ఇంకా కోట్లు, ఇంకా ఏమొచ్చినా చాలు కదా. మరి ఏదొస్తే కోరిక ఉండదు? పరమాత్మ సన్నిధి వస్తే కోరిక ఉండదు, మోక్షం లభిస్తే కోరిక ఉండదు. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడిని ఏమంటారు? పురుషుడు అంటారు.
మోక్షము పరమాత్మ ఇచ్చేలా అమ్మ చేస్తుంది. అందుకే ఆమె ఏమంటాం? పురుషకారము అంటాం. వెయిట్ చేయండి, ఇట్లా అక్కడ పురుషకారము అంటే ఇది వెయిట్ చేయండి. మహా వేద పండితులు, భద్రులు వేద పండితులు మహానుభావులు అమ్మవారి వైభవం కాబట్టి వారిని అమ్మవారి వైభవం కాబట్టి వారిని అమ్మవారిని రక్షించారు. ఇది పురుషకారం అండి. అందుకోసమని ఇలాంటి భగవంతుడి చేత మోక్షము జీవుడికి వచ్చేలా చేసేదెవరు? అమ్మవారు. అందుకే ఆ అమ్మవారిని మనం ఈరోజు పురుషకార భూతురాలిగా ఆమెను మనం స్తోత్రం చేస్తామంటే ఆమె తలుపు తీయకుంటే స్వామి లేవడు, ఆమె లేవకుంటే స్వామి లేవడు. అందుకే ఈరోజు అమ్మవారిని మనం చేరుతున్నాం. ఆ పాఠురాన్ని అనుసంధానం చేద్దాం. ఉండు మగలిత రోడాల తోడుయన్ నంద గోపాలన్ మరుమగడే నప్పిన్నాయ్ கந்தன் கமலன் குழலி கல நிறுவாய் ஒன்று எங்கும் கோடி அழைத்தனகான் மாடல் பந்தல் மேல் பலதாறு குயிலங்கள் கூயினான் பந்தால் விரலும் அணித்துடன் பேர் பாட செல்லா மலர் கையால் செய்யால் கொலை ஒழிப்பான் ஒன்று திருவாய் மகிழ்ந்தே தொழில்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உண்டு மதகழித்தன் ஓடாத தோல்வழியன் నందగోపాలన్ మరుమగడే. మదము శ్రవించుతున్న ఏనుగుల బలమును ఓడించే భుజ బలము కల నందగోపాలుని కోడలా. ఎలాంటి వాడు నందగోపాలుడు అంటే మదించిన ఏనుగుల బలమును ఓడించగలవాడు ఒక అర్థం. మదించినటువంటి ఏనుగులతో సమానమైన బలము గలవాడు రెండవది. మదించిన ఏనుగు ధనవంతం గలవాడు. ఉండు అంటే స్రవించినటువంటి మదమున్న ఏనుగు తన దగ్గర ఉన్నాయి ఏనుగులను తాను ఓడించాడు. తన బలం కూడా ఏనుగుల కంటే అధికమైన బలం. ఇలాంటి నందగోపాలుడు యొక్క మరుమగడే కోడలా నప్పిన్న నీడాదేవి అంటాం. ఆమె ఏం చేయాలంటే మీరు తలుపు తీయండి. కందం కమలం కుడలి కడ తిరువాయ్. అంతగా వ్యాపించేటువంటి సుగంధము గల తేజపాశము గల మహానుభావుల లేచి వచ్చి తలుపు తీయి. తెల్లవారిందా? కోడి అడైతనగాను వందు ఎంగుం కోడి అడైతనగాను. అన్ని చోట్ల నుంచి వచ్చి కోళ్ళు కూస్తున్నాయి. మాడలి పందిరి మేల్ సన్నజాతి పందిరి మీద కోకిలలు కూతలు కూస్తున్నాయి. నీ చేతిలో బంతి పట్టుకొని ఉండి నీ ప్రియుణ్ణి నీవు గానము చేస్తున్నప్పుడు మేము పక్కన ఉంటే వారికి అట్లా అందిస్తాం కదా. తామర వంటి సౌందర్యము సౌకుమార్యము సౌగంధ్యము కల చేతుల నిండా ఉన్న గాజులు వల యొలిప్ప ధ్వనిస్తూ ఉండగా వందు తిరువాయి వచ్చి తలుపు తెరిస్తే మరిదిందో మేము సంతోషిస్తాము. అమ్మవారిని గోపికలు అడుగుతున్నారమ్మా తలుపు తెరువు. ఎలా? చేతులకు ఉన్నటువంటి గాజులు ధ్వనించేలా వచ్చి తలుపు తెరువు. ఎలాంటి చేతులు? తామరలు లాంటి చేతులు. ఇంతకు ఆమె ఎలాంటిది? నందగోపాలుడి కోడలు. ఆయన ఎలాంటి వాడు? మదించిన ఏనుగులు కలవాడు, మదించిన ఏనుగుల బలము కలవాడు, మదించిన ఏనుగులను ఓడించగలవాడు. నిజంగా నందుడికి అంతటి బలం ఉన్నదా? మనకైతే చెప్తున్నాను గోపిక. అంటే ఉన్నదండి. ఎలా తెలుసు? కృష్ణ పరమాత్మ కువలయాపీడాన్ని ఓడించాడు. ఏమర్థం? కనుక బలం ఉన్నట్టే కదా.
కుమారునికి బలం ఎవరి వల్ల వస్తుంది? ఎవరి తాను వస్తుందండి? తండ్రి తాను కదా. మరి నందుడికి అంతటి బలం లేకుంటే ఇతనికి ఎలా వస్తుంది? ఒకటి. రెండవది, నిజంగా నందుడు బలవంతుడు కాని నాడు నందుడి వేదల్లో కృష్ణ పరమాత్మ నిర్భయంగా పెరుగుతాడా? కొంచెం ఆలోచించండి. ఎక్కడి నుంచి రేపల్లే? యమునకు అవతల ఓటు రేపల్లే, యువతల ఓటు మధురానాయుడు. మధురలో ఉన్నాడు కంసుడు, రేపల్లో ఉన్నాడు నందుడు. అక్కడ నందుడు కృష్ణ పరమాత్మను హాయిగా పెంచుతున్నాడు, నిర్భయంగా పెంచుతున్నాడు. కంసుడు కూడా పూతనను, శకటాసురుణ్ణి, తృణావసురుణ్ణి, వత్సాసురుణ్ణి, దేవకాసురుణ్ణి ఎవరెవరినో తాటుగా పంపాడు తప్ప మరి సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడా? మరి పోయి కంసుడికి బలం లేదా? కంసుడికి సైన్యం లేదా? కంసుడి సైన్యానికి బలం లేదా? కంసుడి సైన్యం ఇంద్రియేణ అల్పవీర్యేణ హరినావా రఘోషుష శంభునావా తపస్యత. విష్ణుపదీయుడా రహస్యంగా దాచుకుంటాడు, శంకరుడా తపస్సు చేస్తూ కూర్చుంటాడు, ఇంద్రుడా వాణి బలం ఎంత, బ్రహ్మణ వేదాలు వర్ణిస్తారు. వీళ్ళ మాకు పోటీ. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, దిక్పాలకుడు, దేవతలు ఇలాంటి వారిని కూడా లెక్క చేయరు. కంసుడి పదులా బదులు. మరి ఇంద్రాలు లెక్క చేయని సైన్యమున్న కంసుడు పక్కనే నందుడి దాడికి వెళ్ళాడా? యుద్ధానికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళదు? వెళ్ళితే ఉన్న పరువు పోతుంది. నందుడితో యుద్ధం చేసి గెలవలేరు కాబట్టి దొంగచారుగా వెళ్ళాడు. మనకు శ్రీమద్ రామాయణంలో చిత్రకూటంలో ఉన్నటువంటి భరతుడిని వెనక్కు తీసుకొని రావడానికి, రాముడిని తీసుకొని రావడానికి భరతుడు సైన్యంతో బయలుదేరాడు. మనకు రామాయణ సంఖ్య చెప్పలేదు కానీ పద్మపురాణంలో 32 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు భరతుడు. ఎందుకు ఇంతమంది అంటే ఒక్కరు అడిగితే కాదనవచ్చు, అందరం అడుగుతాం కాదంగా. ఎక్కువ మంది అడిగితే ఏదో సంఖ్య శక్తి కదా ఒప్పుకుంటారు స్వామి, మెజార్టీ ఉంది రూలేదో అలా ఒప్పుకుంటారని వెళ్ళాడు బాబు. వెళితే మొట్టమొదటి గుహుడు కనబడ్డాడు. ఎవరు గుహుడు? ఆత్మ సమర్థక రాముడు అంతటి వాడు. రాముడే గుహుడిని నా అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఇలాంటి మహానుభావులు భరతుణ్ణి సైన్యాన్ని చూసి భరతుడు ఎందుకు వచ్చినట్టు? క్వచిత్తస్య అపాపస్య పాపం కర్తుమిహేచ్చతి. పరిశుద్ధుడైన రాముడికి ఏదైనా అపకారం చేయాలని వచ్చాడా? ఎందుకు అనుమానిస్తున్నావు? ఈయమస్య మహతీ సేన శంకాం జనయతి. ఒక్కరు వచ్చి బాధలేదు, సరే మంత్రులు నలుగురు వచ్చి బాధలేదు. ఇంత సైన్యమా? సైన్యంతో వచ్చారంటే ఏదో ఉంది వ్యవహారం. మా రాముడిని ఏమో చేయబోతున్నాడో అని అందరినీ పిలిచి అందరు రెడీగా ఉండండి, పర్వతంతో జాగ్రత్తగా ఉండండి, మీ భక్తులతో మాట్లాడొస్తాను. రాముడికి ప్రియము చేయటానికే అయితే అందరూ సుఖం నదీని తరిచేంటి, నదిని సులభంగా తడతారు. పొరపాటున అపకారం చేయాలన్న భావన ఉందనుకోండి, అందరినీ గంగలో ముంచుదాము. కొంచెం ఆలోచించండి. ఇంతమంది సైన్యాన్ని గంగలో ముంచగల బలం గుహుడికి ఉంది. గుహుడు తక్కువ ఉంటాడు, బలహీనుడు కాదు. ఎంత భక్తుడో అంత శక్తి ఉంది. అంటే గుహుడి మాట కాదని ఒక్కరూ గంగను దాటలేడు. అలాగే నందుడికి అడ్డు వస్తే కంసుడు మధురలో బతకడు. కాబట్టి ఎవరెవరినో పంపాడు తప్ప తాను రాలేదు, తన సైన్యము రాలేదు, యుద్ధము చేయలేదు.
దీన్ని మనం జాగ్రత్తగా చూసుకున్న నందుడు బలాఢ్యుడే. అయ్యా అయితే అయ్యాడండి, కానీ మరి నందుడి దగ్గర ఏనుగులు ఉన్నాయా? ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, కోడలు ఉంటాయి, కాబట్టి మేకలు ఉంటాయి, గోడలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి కండి. అంటే ఎందుకుంటాయా ఏనుగులు? అది ఎందుకుంటాయి? ఏనుగులు వచ్చిన ఉంటాయా? రాదు కదా, ఉంటాయండి. మరి వసుదేవుని భార్య రోజు ఎక్కడుంది? నందుడి దగ్గర. కొడుకులు నందుడి దగ్గర, గుర్రాలు నందుడి దగ్గర, ఏనుగులు ఉండవా? ఏం బాధయ్యా? వసుదేవునివన్నీ అందులో ఉంటాయి. కృష్ణ పరమాత్మ పుట్టాడన్న సంతోషంతో కంసునికి తప్పకుండా నందుడు వచ్చాడు. ఏదో పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని కంసునికి ఇచ్చి నాకు అబ్బాయి పుట్టాడని చెప్పి పన్ను కట్టి మళ్ళీ వచ్చి ఉడిలో ఉన్నాడు. నందుడు వచ్చాడన్న వార్త నుంచి వదిలేడు పోయాడు. నందుడికి వెళ్ళి నాయన నీ కొడుకుగా గుర్తించబడుతున్న నా కొడుకు నీ దగ్గర క్షేమంగా ఉన్నాడా అన్నాడు. దాబడిగా నేను అడిగేసాడు. ఏమడిగాడు? నీ కొడుకు అనుకుంటున్న నా కొడుకు నీ దగ్గర బాగున్నాడా? వినేవాళ్ళకి ఏమర్థం ఉంటుంది? బలరాముడు కొడుకు రోహిస్తున్నాడు అంటే ఉద్యోగ కొడుకు అందరూ తెలుసు. బలరాముడు బాగున్నాడా అని అడిగాడు అనుకున్నాడు. కానీ కృష్ణుడు నాకున్న వాడే తెలుసు. ఏమైతేమి వెళ్ళాడు, అడిగాడు, మాట్లాడాడు. అయినా సాయంకాలం అవుతుంది, దుర్నిమిత్తాలు రేపటిలో కనపడుతున్నాయి, త్వరగా వెళ్ళు. అంత స్నేహం అయినప్పుడు ఇతని ఎరువులు అక్కడ ఉండవా? భర్తృహరి స్నేహానికి ఒక చక్కని శ్లోకం చెప్పాడు. క్షీరేణ ఆత్మగతానుగుణాన్ అంటే సామాన్యమైనటువంటి మానవుడు నిత్యకృత్యములు ఆచరించేటువంటి పనులలో కూడా మహానుభావులు, కవులు, పండితులు తత్వము చూస్తారు. మనకు కనపడదు. సామాన్యమైన పని ఏంటది? మనందరం రోజు పాలు తాగబెట్టుకుంటాం కదా, జ్ఞాపకం ఉంటుంది, అందరికీ తెలుసు అనుకుంటాను. అందులో ఒక అద్భుతమైన తత్వం దాగుందన్నాడు భక్తులు. ఏమిటది? మైత్రి ధర్మం అందులో ఉంది అన్నాడు. పాలు మనం ఏం చేస్తాం? పాలు చేయగానే నీళ్లు కలుపుతాం, తప్పదు. వాళ్ళు మనం కలుపుతాం, ఎట్లా కలుపుతారు? కలిపి ఈ నీళ్లు కలపగానే పాలు ఏమైతాయి? పాలే అవుతాయి, నీళ్లు కాదు. తనలో కలిపిన నీళ్లకు పాలు తన రంగును, తన పేరును, తన రుచిని ఇస్తాయి, తానే అంటాయి. మనం ఆ పాలను పొయ్యి మీద పెట్టాము, కాగబెడుతున్నాం, ఏమవుతుంది? ఆవిరంతా పడిపోతుంది. అంటే తనలో కలిసిన నీరు నిప్పులో పడటానికి పోతున్నది. నా మిత్రుడికి ఇంత ఆపద వచ్చిందా అని పాలు కూడా పైకి వస్తాయి. ఏమంటారు దాన్ని? పొంగుతాయి. మనం ఏం చేస్తాం? మరి నీళ్ళు చదువుతాం, కలగానే అమ్మ నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చాడని తగ్గిపోతుంది. అర్థమైందండి? పాలు కలుగు పెట్టి ఉంటుంది, ఏం లేదు. కానీ ఎంత ధర్మం ఉంది! ఇలా ఉంటుంది సతాం మైత్రి అన్నది. ఒకసారి తనతో కలిసిన తర్వాత తన పేరు, తన రూపు, తన రుచి, తన గుణాన్ని ఇస్తాయి. తనను విడిచిపోతే తాను పనిచేస్తుంది, మళ్ళీ తనవాడు తనకు లభిస్తే సరిపోతుంది. అంతటి మైత్రి వసుదేవ నందుడు అయినప్పుడు ఆ మాత్రం ఏనుగులుంటే తప్పేంటి? అయ్యా ఉంటే ఉండని అని ఎవరన్నాడో, కానీ మరి ఇంతకు బలమున్న నందగోపాలుడి కోడలా ఏం పిలుపడి? కృష్ణుడి పత్ని అనవచ్చు కదా. కృష్ణుడి భార్య కరుడి అనాలా, నందుని కరుడి అనాలా? ఏమన్నారే? ఇదే న్యాయం అంటే ఇదే న్యాయం. పెళ్ళైన అమ్మాయి నీవెవరో అంటే మొదటి అర్థం చెప్తుంది, ఫలానా వారి కోడలును. అవుతాం కదా. సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం
భార్య రామస్య ధీమత సీతాచ నామ నామ్న. హనుమంతుడు సీతమ్మను కాను పద్మపరాసాక్షి క్లిష్ట కౌచేయవాసిని దుర్మస్య చాకామాలించే తిష్టసిత్వం అనిందితే కిమర్థం తవ నేత్రాభ్యాం వారిశ్రవతి శోకజం పుండరీక పరాశాభ్యాం విప్రకీర్ణ విమోదకం. అమ్మా ఎవరు తల్లి, ఎందుకు తెలుస్తున్నావు? సురాణం అసురాణం వా నాగ గంధర్వ యక్షతాం దేవ దానవ యక్ష రాక్షస గంధర్వ కిన్నర కిపురుషాదులలో ఎవరికి చెందిన దానవు అయినా తత్వం దేవీ మహమ్మన్యే రాజ్య సంజ్ఞావధారణ సృజనాన్ని చేయాలి లక్షణాన్ని రక్షణే మగిషి భూమి బాలస్య రాజకన్యాసి మేమత. నీ గుర్తులన్నీ చూస్తే నీవు దేవతా కన్యలాగా లేవు, రాజకన్యలాగానే ఉండదు. ఓ రాజుగారికి భార్యలాగానే కనపడుతున్నాడు. తల్లి చెప్పమ్మా, హనుమంతుడు నీవు ఎవరమ్మా అని అడిగితే సీతమ్మ నాన్న పేరు చెప్పలేదు, భర్త పేరు చెప్పలేదు. శృషా దశరథస్యాహం, నేను దశరథుడి కోడలును. ఉత్తరం కాదు, శత్రు సైన్య ప్రతాపిన. శత్రు సైన్యాన్ని ధ్వంసం చేసే దశరథుడి కోడలును. మధ్య అమ్మాడు ఎందుకదా తెలుసా? ఎందుకు? ఇప్పటిదాకా మా అమ్మగారే ఉండి ఉంటే ఇక్కడికి ఉండేదాన్ని అని. ఈయన కాబట్టి ఊరుకున్నారు, కానీ మా అమ్మగారే ఉండి ఉంటే ఎప్పుడో వచ్చి వాడిని తల్లి తీసుకొని పోయేవారు. ఇక మా ఆయన ఉన్నాడే అన్నమాట. పోయి చెప్పారు హనుమంతుడు గారు, అయ్యా సీతమ్మ ఇది అంతండి, మీ నాన్నగా సత్సంహారం చేస్తారట అంటే అర్థం నువ్వు కుదురు రావట అని. అయితే కానివ్వండి, కానీ మర్యాద తప్పలేదు. ఫలాని వారి కోడల్ని నేను. మనకు ఈ సీతమ్మే తర్వాత మాట్లాడుతుంది. కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుగమృత్య శిరసాచ అభివాదయ. నాయన హనుమాన్, మా అత్తగారు కౌసల్య లోకభర్త అయినటువంటి రాముడిని కన్నది. నేను మొదలు నా భర్త అనుకున్నాను, కానీ లోకభర్త అంటే అందరికీ భర్తనట. అంటే అందరినీ కాపాడేవాడు అంటే ఏమర్థం? మా వారికి లోకం గురించి కావాలంటే నేనేమైనా పట్టించుకోడు అని పుల్లగిరికి మాత్రమే కావాలనే అంది. చెప్పాలి పోయి హనుమంతుడు సీతం మీద అంది అని కూరుకొస్తాడు. మా స్వామికి లోకమంతా కావాలి, నా గురించి ఏదో, అందుకే లోకభర్తారం చూసింది. ఇంత అన్న ఆమె మర్యాద తప్పలేదు. నేను దశరథుడి కోడలను, జనక మహారాజు పుత్రికను, రాముడి భార్యను, నా పేరు సీత. పెళ్లి అయిన ఆడవారు తమను తాము ఇలా పరిచయం చేసుకోవాలి. ముందు నాన్నగారి పేరు కాదు, ముందు భర్త పేరు కాదు, ముందు తన పేరు కాదు. ఎవరు చెప్పాలి? మామగారి పేరు. ఆ మర్యాద తెలుసు కాబట్టి నందగోపాలన్ మరుమగడే, నందగోపాలని కుక్కోరలా లేమ్మా అంటే లేవలే అని. ఇదేంటా ఇంత స్పష్టంగా నందగోపాలని కోరలాని పిలిచిన ఎందుకు లేవలేదు? మనసులో అనుకుందట, కృష్ణుడికి 11 ఏళ్లు వచ్చిన తరువాత నందుని కోడళ్ళు కాని అమ్మాయి ఎవరైనా ఉన్నారా రేపటిలో అని. మరి నేనే అందరూ నందుని కోడలే ఊరుకొని నాకే పడుతుంది. కానీ అందరూ పుట్టుని తిరిగారే కొడుకారంతా. ఎవరు కోడలు గారు నందుడికి? అందరూ కోడలే పడుతుంది. ఇక లాభం లేదని నప్పిన జాతి ఈరమ్మ అదే నిన్నే పిలుస్తున్నాము పేరు పెట్టి మరీ పిలిచారు. ప్రేమ ఉన్నవాడు పేరు పెట్టి పిలవకూడదని చేస్తారు. పేరు పెట్టారంటే నువ్వు వేరే ఏదో అక్కో చెల్లో బామో మామో ఏదో అనాలి. అప్పుడు పేరు పెట్టారు అంటే ఏదో కొంచెం తేడా ఉన్నట్టే అర్థం. ఇలా పేరు పెట్టి పిలిచారు కాబట్టి కోపం తొందరగా బాధపడి ఏదో చూశాడు.
లేవలేదు. అమ్మా నీవు కళ్ళు తెరవకున్నా, నీవు లేవకున్నా, మాట్లాడకున్నా కృష్ణ పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడని మాకు తెలుసు. ఆయన నేను కూడా నీలాగే బాధపడుతున్నానని కబులే నమ్మం. ఎందుకు నమ్మవమ్మా? ఎక్కడున్నాడు బాగా లేదు కదా, లేదు కదా అంటే ఎవరు నమ్మరు. ఎందుకో నీ సిగ నిండా పూలున్నాయి. నీ కేశపాతముల యొక్క సౌగంధ్యం పరిమళము ఇక్కడి దాకా వస్తున్నది. నీ శరీరం మొత్తం వాసన గుబాలిస్తూ ఉంది. నీ కేశముల వాసన గుబాలిస్తూ ఉంది. నీ శరీరానికి నీ కేశములకు ఇంత చక్కని గంధం వచ్చినది అంటే ఎక్కడిదా గంధము? వ్యాస భగవానుడు పాఠులలో చెప్తాడు, న్యాయంగా శ్రీమన్నారాయణ రంగేశని హిరణ్యస్మశ్రు హిరణ్యనట ఆగమంతాత్ సర్వదేవ హిరణ్యం వేరే చెప్తుంది. స్వామి అంటే మొత్తం బంగారం, ఆయన రంగంతా బంగారమే. అదేమో నల్లటి వాడు అంటున్నాం. సీతమ్మలు సుందరకళలో కచ్చిన్న తప్పి హేమ సమాన వర్ణం సస్యాననం పద్మ సమాన గంధి మయాదినా దృష్టి సోకరీనం. మావారి ముఖం బంగారం రంగు చెప్పిందండి. మనం నల్లగా అంటున్నాం. ఎవరికి తప్పండి? మనమాట తప్ప అనమాట తప్ప? మనం ఎవరు మాట వినారే? భార్య మన పక్కన ఉంటే రాని రంగు మనకేం తెలుసు? ఆయన రంగులు మార్చేవాడైనా ఆయనకే తెలుసు, మనకేం తెలుసు? ఏం తెలవదు ఆయన బంగారు రంగి. మరి బంగారు రంగి అయితే ఎందుకు నీలమేఘశ్యాముడు అయ్యాడు? చమత్కారంగా చెప్తారు. మా అమ్మ అసితేక్షనాట అంటే నల్లని కన్నులు కలది. కాటుక పెట్టినట్టే ఉంటాయి ఎప్పుడు లేకుండా అదే కాటుక కంటి. అమ్మ నల్లని కళ్ళతో ఎప్పుడు ఆయనే చూస్తుంటారు. ఈ నలుపంతా ఒంటి నిండా పాకింది నల్లడి వాడు. అసితేక్షనాభ్యాం దుర్భ్యాం సహా ఈప్సిత పరమో హరి యజ్ఞం సువర్ణ స్యాత్ నీలమేఘ నిభ అభవత్. చాలా స్పష్టంగా చెప్పింది. కాటుక కన్నులు గల అమ్మవారితే నిరంతరం చూడబడి స్వామి బంగారు రంగంతా నల్లగా అయింది. అప్పటి నుంచి స్వామి నీలమేఘశ్యాముడు అంటున్నారు. మరి అమ్మ కన్నులు అంతగా చూస్తే స్వామి నల్లవాడైనప్పుడు మరి స్వామికో విడుతుంది ఏమని? సర్వ గంధ సర్వ రస, అన్ని రకముల గంధములు స్వామి దగ్గర ఉన్నాయి. స్వామి ఎక్కడ ఉంటారు అని గంధాలన్నీ ఉంటాయి. మరి ఇంత గంధమున్న స్వామి కాస్త ప్రేమ పుట్టి అమ్మవారిని ఒక్కసారి కౌగలించుకుంటే ఆ గంధం అమ్మవారి ఒంటి కప్పుతుందా లేదా? ఆ గంధం ఇక్కడ దాకా వస్తుంది. నీ స్వామి పక్కన లేకుంటే ఇంత గంధం వస్తుందా మాకు? పక్కనే కాదు, నేనే కౌగలించుకున్నాడు. నువ్వేమో ఆయన కోసం ఏడుస్తున్నాను. న్యాయమా? అందుకే కందం కమలం కూడది కడ తిరువాయి. తలుపు తీయవమ్మా తల్లి అంటే తలుపు తీయవన్నా తలుపు తీయనే తెల్లవారుతా? అమ్మ ఎప్పుడో తెల్లవారింది తల్లి. వందు ఏకం కోరియరైతనగా అన్ని తోట్ల నుంచి కోళ్లు వచ్చి నీ ఇంటి ముందర వాడి కూర్చున్నాయి. పాత రోజుల్లో తెల్లవారు సాగుకు గుర్తేమిటి? కోడి కూత. సంస్కృతంలో కోడిని ఏమంటారు? కాలజ్ఞాని అంటారు. అంటే కాలమును తెలిపేది. ప్రతి సాగుకు కూర్చుంది. 3 గంటలు అయిందని ఒక కూత వేస్తుంది. మనం గడియాన్ని సవరించుకుంటాం. మనం ఏంటంటే మొదటి దాము, రెండో దాము, మూడో దాము, 4వ దాము మాత్రం 2 సార్లు కూర్చుంది. తెలుసా? మీరందరూ లేవాలి, పడుకోవచ్చు. అలా కోడి కూతను విని మనము లేస్తాం. అలాంటి కోడి 1-2 కాదు, అన్నీ వచ్చి నీటి ముందరే వాలి మరీ కూర్చున్నాయి. అయినా లేవవా అంటే అవి వచ్చి కూస్తే లేస్తాను కానీ
నువ్వు వచ్చి ఎక్కితే వేస్తాను. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కో కోడిని పట్టుకొని వచ్చి ఇలా తీసుకుంటారు, అవి కూస్తున్నాయి. బలవంతంగా కూయిస్తే అది తెల్లవారటానికి గుర్తు కాదు అంటమ్మా. అవి లేకుంటే లేకపోయే మరి కోకిలలు నీ ఇంటిలో నీ పెరటిలో మాధవి పందిరి మీద అంటే సన్నజాతి పందిరి మీద కోకిలను నువ్వు వచ్చి గుంపులుగా చేరి కూస్తున్నాయి. మనకు తెలిసిన శాస్త్రం ప్రకారం హేమంత ఋతువులో కోకిలలు కూయవు, వసంతకాలే సంప్రాప్తే అప్పుడు కూస్తాయి. వసంతకాలంలో కోకిలలు కూస్తాయి, కానీ మరి హేమంతంలో కూస్తాయా అంటే హేమంతంలో కూడా కూస్తాయి. ఎందుకు కూస్తాయి? అన్ని కాలాలు పక్కనే ఉన్నాయి కాబట్టి. ఎవరైనా పరమాత్మకి ఏమిటండి? కాల కలయతామహం, నేను కాలాన్ని అన్నాడు. అందుకే మనకు అకాల పరిణో వృక్ష పరవర్తస్య పాదప రామాయణ చెప్తుంది. రామచెట్లు అయోధ్యలు తీసుకొచ్చేసరికి అన్ని చెట్లు కాలంలో పండు వచ్చాయి కదా, ప్రతి చెట్టుకు పండుంది. మరి రాముడు వస్తే ఉంటే కృష్ణుడు వస్తే ఉండదా? ఈయన సర్వగంధ సర్వరస స్వయంకాల కాలభూతుడైనటువంటి పరమాత్మ పక్కన ఉన్నాడు కాబట్టి ఈ కాలమా ఆ కాలమా అనేటువంటి కొరత లేకుండా అన్ని కాలముల లక్షణాలు అక్కడ ఉంటాయి. అందుకే కోకిలలు కూస్తున్నాయి. ఇన్ని చెప్పారు. కోకిలలు కూస్తున్నాయి, కోళ్ళు కూస్తున్నాయి, తెల్లవారికి తల్లి లేచి రావమ్మా అని కదలదే. ఊరేదు ఆలేదు, పలకలు మాట్లాడదు. సరే అమ్మా నాన్న అక్కడ తప్పేం లేదు, ఇబ్బంది లేదు, సరే నువ్వు ఏం చేస్తున్నారు లోపల తెల్లవారినా అని తలుపు సందులు ఉంటాయి కదా, కొంచెం చూశారు. చూస్తే అమ్మవారి చేతిలో ఓ బంతి పట్టుకొని ఉంది. అంటే తెల్లవారుజాము దాకా స్వామితో బంతులా కాడింది అన్నమాట. బంతి ఎవరి చేతిలో ఉంటుంది? వంట కాడితే గెలిచిన వారి చేతిలో బంతి ఉంటుంది. శాస్త్రం అమ్మా నీ చేతిలో బంతి వచ్చిందంటే స్వామితో నీవు గెలిచావు కదా. గెలిచి ఒక చేత బంతిని ఇంకో చేత స్వామిని పట్టుకొని హాయిగా నిద్రించావా? మరి ఆ సమయంలో మమ్మల్ని పిలిచి ఎంత బాగుండేదమ్మా. మీరెందుకో మీరు స్వామిని స్వామి మిమ్ములను పరిహాసోక్తులాడుతుంటే పక్కన నీ చేరి కాస్త నీకు సపోర్టు చేసేమన్నాయి కదా కదా. ఆడవారి ఓట్లంతా ఎవరికండి? అమ్మకే కదా. అమ్మ కరెక్టే. పిల్లల ఓట్లంతా ఎవరికి? తల్లులకు. భర్తల ఓట్లంతా ఎవరికి? అంతలో వాళ్ళకి వీళ్ళకేముందే అనిపిస్తున్నాడు. ఏ త్వరగా మనకు నల చెంపూన కావ్యం ఉంది. అందులో ఒక చమత్కారమైన శ్లోకం చెప్తాడు. భార్యాభర్తలు ఇలా పక్కన కూర్చున్నారు. పిల్లవాడు దూరంగా ఉన్నాడు. పిల్లవాడికి తల్లి కంటే తన మీదే ప్రేమ ఎక్కువ ఉందని ఆయనకు తాను చెప్పాలి. తన భార్యకు తాను చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? అమ్మ ప్రేమ కంటే నాన్న ప్రేమ పిల్లవాడికి ఎక్కువ. నేను అంత బాగా మా పిల్లవాడిని పెంచాలని చెప్పడానికి, అరే నాన్న మా ఇద్దరిలో నీకు కష్టే ప్రియ ఇక ద్వయోహో, మా ఇద్దరిలో నీకు ఎవరు ఎక్కువ ప్రీతి పాత్రుడో తం ఆసు ఏది. అలాంటి వారి దగ్గరికి త్వరగా వచ్చి కూర్చో. ఇది మోదకమాప్తవాంకిలా. ఒక లడ్డు పట్టుకొని కూర్చున్నాను తండ్రి చేతిలో. లడ్డు పట్టుకొని నాన్న నీకెవరు ఇచ్చారా? ఇచ్చేవాడు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయిరా. పోయిపోతాను. ఇక్కడ లడ్డు ఉంది కదా, అమాంత పోతే తల్లి ఒడిలో కూర్చున్నాను. చూసావా ప్రేమ నాణ్యత ఎక్కువ ఉంది అంటే ఆయన నవ్వింది. ఎందుకు వచ్చాడో తెలుసాడు. అమాంతం లడ్డు తీసుకొని అమాంతం వచ్చి తల్లి ఒడిలో కూర్చున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? చూశారండి, నాన్న ఎవరి ప్రేమ ఏమైనా ఇస్తేనే ప్రేమ.
డబ్బులు, కొత్త చెట్లు, కొత్త బట్టలు, నగలు, ఇంకేంటో ఇంకేమిటో ఇవన్నీ ఇస్తే నాన్న మంచివాడు, నాన్న ప్రేమ. అమ్మ ఇదేనే ప్రేమ. ఇయ్యకున్నాన్నే, ఇచ్చినాన్నే, కొట్టినాన్నే, తిట్టినాన్నే, బుద్ధి పెట్టుకున్నాను. అమ్మ కాబట్టి ఇస్తున్నారు, నాన్న ఏమన్నా ఇస్తారు కాబట్టి కదా. మరి మీరు కూడా నీ పార్టీ కదా. మేము పక్కన వచ్చి కూర్చుంటే స్వామి మీద కనుక వాదన చేసుకుంటుంటే మేము కూడా మీరు సపోర్టు చేసేవాళ్ళని కదా. సత్యభామ దగ్గరికి కృష్ణ పరమాత్మ ఫలానా దయం 7 గంటలకు వస్తాను నేను అని చెప్పాడు. ఆయన వస్తాడంటే ఆయన రాణిస్తారా? ఒకరిద్దరు పెడుతుంటే మనం 16,000 మంది ఉన్నారు. ఆయన కూడా 8 గంట 9, 10 అయింది రాలేదు. 10 దాకా చూసింది అమ్మవారు. నేను ఎప్పుడు వస్తాడే 4 కూర్చొని అమ్మడం తలుపు బహాలు వేసి గడియ పెట్టేసింది. రాని చూస్తాను, నేను తలుపు తీయను. తలుపు వేయగానే వచ్చాడు అమాంత. కొట్టి తలుపు కొట్టాడు. అంగుళియ కవాటం త్రుటయతి అని లోపల చేరి ఎవరు తలుపు కొడుతున్నారు అంటే మాధవ, నేను మాధవుడిని అంటే లక్ష్మీపతిని అర్థం మామూలుగా. కానీ కొంచెం హౌస్గా వస్తే మాధవ అంటే అర్థం వసంతుడు. ఇప్పుడు వసంత అంటే వాళ్ళకి 2 నీకే పని. ఆయన లేడు, మావారు లేడు, ఉన్నప్పుడు రా. నో చక్రి, అయ్యో నేను చక్రధారిని. కింగ్ కులారా అంటే వాడు ఉంటుంది, కుమ్మరు చక్రం ఉంటుంది. ఓ నువ్వు కుమ్మరువా, మా కుట్ర అవుతుంది పోయా. నది ధరణి ధరహ, అయ్యో నేను భూమిని ఎక్కిన వాడిని. కింగ్ ద్విదీపం పడీంద్ర, 2 నాలుగల పామువా అంటే 2 నాలుగు ఉన్నాయి కదా. ఏం చేస్తారని ఇలా ఈమె ఏది చెప్పినా స్వామి మళ్ళీ నేను కనిపిస్తున్నాడు. స్వామికి ఏమీ చెప్పలేక తప్పుడు చేయకుండా నిలబడ్డాడు, ఏం మాట్లాడలేదు. పరమాత్మ ఎప్పుడు మాట్లాడకుండా నిలబడ్డాడో అప్పుడు తలుపు. ఇదే ఎలా తీశావు అంటే మావారికి నోట్లో 4 లేదని నాకు తెలుసు, మాట్లాడని వాడు మావాడు తలుపు తీశాడు. అర్థమైందండి? అప్పుడు మేము పక్కన ఉంటే ఇంకెంత బాగా మాట్లాడేవాళ్ళము. అనవసరంగా మమ్మలను దగ్గర లేకుండా ఒక్కదాను స్వామితో విహరిస్తావన్నది. అందుకే ఊరు మైత్తులను పేరు పాడా చెందామలక్కయ్యారు సీరార్ వరయొడిప్ప వండు తిరువాయి. అమ్మ తలుపు తీయే, వీడు చాలా మాట్లాడుతున్నారు, తలుపు తీయకుంటే లాభం లేదు. మరి అనవసరంగా అపార్థం చేసుకుంటారు. అయ్యో అమ్మలారా, నేను తలుపు పెద్ద గడియ లేదు, మామూలు చిన్న గడియ పెట్టాను, మీరు అలా తిప్పితే వచ్చేస్తుంది, తలుపు తీసుకొని రండి. అమ్మ బాబోయ్, ఆ తలుపు మీ తీయం, మాకెందుకు ఆ పాపం. మీరిద్దరు అన్యోన్యానందంగా ఉన్నప్పుడు ఇతరులు ఎవరు లోపలికి రానియకుండా తలుపులే గట్టిగా మూతపడ్డాయి. వాటికి ప్రేమ ఎవరో భక్తులు కావచ్చు. అందువల్ల అలాంటి పనిని మేము చెయ్యము, మీరే వచ్చి తలుపు తీయండి. సరే తలుపు తీద్దాం అని ఒక పక్కన ఏదో స్విచ్ ఉంది, అదేస్తే స్ప్రింగ్ అమాంతం వచ్చేస్తుంది అనుకొని అలా స్విచ్ చేయబోయిందట. అప్పుడు అమ్మ ఈ స్ప్రింగులు స్విచ్లు వద్దు, చేతితో తలుపు నీవు నీ చేతితో స్వయంగా తలుపు తీయే. తలుపు నా చేతితో తీస్తే ఎలాగండి? ఎందుకంటే ఈ మహానుభావు గారికి చేతి నిండా గాజులున్నాయి. చేతి నిండా గాజులు ఎవరికి ఉంటాయి? మనసు నిండా భర్త ఉన్నవాడికి ఉంటాయి. అవునండి, భర్త మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉంటే, భర్త ప్రేమ ఎంత ఎక్కువ ఉంటే అన్ని గాజులు ఎక్కువ ఉంటాయి. ఇవాళ రేపటి అనకూడదేమో కానీ
ఇవాళ రేపటి అమ్మాయిలకు గాజులు ఉండవు, మోటు అంటే మనసులో కూడా అంతే అర్థం. చేతి నిండా గాజులు ఉండాలి. శాస్త్రం స్వామి చెబుతాడు, భర్త పక్కన ఉన్న వారికి గాజులు ఉంగరాలు అవుతాయి, భర్త దూరంగా ఉన్న వారికి ఉంగరాలు గాజులు అవుతాయి. అర్థమైందే కాలేదా? చేతికి పెట్టే గాజులు ఏరుకొచ్చిందంటే ఏరు చేయండి అన్నమాట. అవునండి, భర్త ప్రేమ ఉంటే పుష్టి ఉంటుంది. భర్త దూరంగా ఉన్నాడు, అప్పుడు ఏరుకు పెట్టే ఉంగరం చేతికి పెట్టుకోవచ్చు, గాజు అవుతుందండి. ఏరంత అయ్యారు. అవునండి, అబద్ధం కాదు. సీతమ్మకు హనుమంతుడు ఉంగరం ఇస్తే సీతమ్మ ఏముంది? గృహీత్వా ప్రేక్షమాణాస భర్తు కర విభూషణం. భర్త యొక్క చేతి అలంకారం అండి. ఉంగరం చేతి అలంకారం అండి. ఏ అలంకారం కదా? హనుమంతుడు చెప్పారు, తమ్ముడు ఎలా ఉన్నాడు రాముడు? నా ధనుషాన్ నా మచకాన్ నా గీతాన్ నా సరీసృపాన్ రాఘవ అపనయే గాత్రాత్ స్వర్గతేన అంతరాత్మ. అమ్మ రాముడు నీ మీద మనసు పెట్టి క్రింద పడుకొని ఉన్నప్పుడు అతని ఒంటి మీద ఈగలు, చీమలు, దోమలు, నల్లులు, పురుగులు, చివరికి పాములు పారుతున్నా దొరికిపోయేది. ఎందుకు? మనసుంటే మనసు. నా మీది మనసుతో మా ఆయన ఇంత చిక్కిపోయారని చెప్పడానికి భర్తు కర విభూషణం ఉంటుంది. రాముడి యొక్క చేతి అలంకారాన్ని తీసుకుంది. అది వేరలంకారం. ఏమైనా గాజులు ఆడవారి సౌభాగ్యాన్ని చెప్తాయి, భర్త యొక్క అనురాగాన్ని చెప్తాయి. చేతి నిండా గాజులున్నాయి, అలాగే గాజుల నిండా చెయ్యి ఉన్నాయి. చెయ్యి ఇలా ఉండి ఇలా గాజులు పెడితే అన్ని పేరుకుంటాయి. అందుకే కవి చెప్తాడు, చేతి నిండా గాజులు ఉండాలి. వరయేన కరం కరేన వరయం. చేతి నిండా గాజులు ఉండాలి, గాజుల నిండా చెయ్యి ఉండాలి. పుష్టిగా ఉండాలి. ఎప్పుడు ఉండాలి పుష్టిగా? మనస్సు ఆనందంగా ఉంటే పుష్టి. ఎప్పుడు ఉండేది ఆనంద మనస్సుగా? భర్త ప్రేమ ఉంది, భర్త తండ్రులు. అలా ఈమె పొరపాటున చెయ్యెత్తి గడియ తీసిందనుకోండి, గాజులు గలగల అంటాయి. అమ్మ బాబు ఇన్ని గాజులు పెట్టుకుందా అంటే ఆయన పక్కనే ఉన్నారు, నాటకాలు ఆడుతున్నది, మళ్ళీ ఎక్కడ అనుకుంటారు అని ఆ గాజులను కాస్త కాస్త పైకి జరుపుకుంది, తప్పుడు కాకుండా. ఎవరు చూసినామమ్మా అలాంటి పనులేం చేయకు, గాజులు అలాగే మోగాలి. చందామర కయ్యారు సీరారు వర యోడిప్ప ధ్వనించగా తామరల వంటి చేతులకున్న గాజులు ధ్వనిస్తూ ఉండగా నీవు స్వయంగా దిగి లేచి వచ్చి తప్పి, మా కోసం మా అమ్మ లేచి వచ్చినది, మా కోసం మా అమ్మ దిగి వచ్చినది, మా కోసం మా అమ్మ తలుపు తీసినది చెప్పుకుంటానమ్మా. చెప్పుకున్నా జ్ఞాపకం అనుకుంటాను. దర్శనాత్ స్పర్శనాత్ ధ్యానాత్ వందనాత్ అర్చనాదపి స్మరణాదపి పూయంతే జనా సత్తు సమాశ్రయన. సజ్జనులను చూచినా చాలు, స్పృశించినా చాలు, నమస్కరించినా చాలు, పూజించినా చాలు, ధ్యానం చేసినా చాలు, చివరికి స్మరించినా చాలు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మ దార్భ్యాం రుకుమాంజల అర్జున బలి విభీషణాద్యాన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. రోజు పొద్దున లేవగానే ఈ శ్లోకం చదువుకుంటే మన శరీరం మురికి, మనస్సు మురికి, బుద్ధి మురికి అన్ని కొట్టకూడదు. అలా తలుచుకుంటే చాలు మహానుభావులను చూడలేకున్నా. మరి నీవు ఇంతటి మహానుభావురాలు తల్లి, అలాంటి నీవు స్వయంగా వచ్చి తలుపు తీస్తే నీ సుగంధం మా ముక్కు పుటాలను, నీ రూపం మా కన్నులను, నీ గాజుల ధ్వని మా
చెవిని, నీ స్పర్శ మా శరీరాన్ని, నీ మొదలైనటువంటి వాక్కు మా నాలుకను, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములంటాం. ఏమిటి 5 ఇంద్రియములు. చెప్తారు సుందరకాండలో, తర్పయామాత మాచరద రావణ పాలిత. హనుమంతుడు అలా అలా వెళుతుంటే రావణాసురుని అంతఃపురంలో ఉన్నటువంటి సకల సౌభాగ్యములు హనుమంతునికి తృప్తి కలిగించాయన్నాడు. హనుమంతుడికి తృప్తి ఎలా కలిగించాయి? వేరే వారికైతే వేరే చెప్పేవాడు వారికి. హనుమంతుడు కాబట్టి మాదేవ కన్న తల్లిలా హనుమంతుడిని తృప్తి పరిచింది. అతనికి ఎలాంటి వ్యామోహాలు లేవు కదా, రామభక్తుడు. పరపీడను కన్న తల్లిలా చూసుకునే మహానుభావుడు. అందుకే తల్లిలా లంకర హనుమంతుడిని తృప్తి కలిగించినది. అంటే పంచేంద్రియములకు తృప్తి కలిగింది. అలాగా మానప్పిన మా నీడమ్మ మా కోసం దిగి వచ్చి తలుపు తీసినదన్న కాస్త పేరు మేము పెట్టుకుంటామమ్మా. తల్లి నీవు వచ్చి తలుపు తీయవలసినది. అంటే మనకు ఇందులో నప్పిన్న విరాక్తి వైభవాన్ని చెప్పుకున్నాం, అమ్మవారి వైభవాన్ని చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క పురుషకారం లేకుంటే మనను స్వామి కాపాడడు. సభ్రాతుశ్చరణముగాధం విభీడ్య రఘునందన సీతామువాచ అతియచ రాఘవంచ అంటాడు. వాల్మీకి అడవికి వెళుతున్న లక్ష్మణ వెళుతున్న రాముడి వెంట నేను వస్తానండి అన్నాడు. మొదలేమో ఓకే అన్నాడు. శ్రీలోకి పోయి మాట్లాడి రాగానే ఇక్కడే కూడా వెళ్తున్నాం పోతాను. లోపలికి పోగానే మారిందంటే మా అమ్మ ఏదో పుణ్యం పుట్టగారని చెప్పి అనుకొని అమాంతం రాముడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నది రాముడి కాళ్ళు, మాట్లాడుతున్నది సీతమ్మకు. అమ్మకి అక్కడ కూడా చెప్పమ్మా వస్తాను, చెప్పకుంటే నేను ఒప్పుకోడు. ఇలా మన పురుషకారానికి అనేక దృష్టాంతాలున్నాయి. మనము పాత్రం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం, అమ్మవారిని చెప్పుకున్నాం. కాబట్టి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నటువంటి అమ్మలందరికీ మన ఆండాళమ్మ ప్రసాదాన్ని ఇస్తుంది. కాబట్టి అది చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఒక్కర్థం మాత్రమే చెప్పి ఆపండి, మిగతా వాటిని రేపు మాకు అందించండి అని నిర్వాహకులు కోరారు. కాబట్టి ఈ అర్థంతో ఈ కార్యక్రమాన్ని ఆపుతాం. విశేషార్థం యజ్ఞార్థం రేపు మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. మా పాత్రం చెప్పాలన్నా తర్వాత పూజ ఆచరణ ఇప్పుడు చెప్పాను. ఆరిపోయిన తర్వాత అయినాక చెప్తామా? ఆరిపోయినాక చెప్తాను. 7:40కి ఆపమన్నారు, 40కి ఆపాను నేను. మరి ఇంకోసం చెప్పానా? మరి 8 అవుతుంది, అదే చెప్పండి. మరి అందుకే ముందే చెప్పాను, టైం ఉంది. అమ్మ చెప్పింది 7:40. సరే, అమ్మ వైభవం మరి కాసేపు ఉందా? ఇలా మనకు పాఠుల అర్థాన్ని చెప్పుకున్నాం. ఇందులో వ్యంగ్యార్థాన్ని కాస్త విశేషంగా చెప్పుకున్నాం. వ్యంగ్యార్థాన్ని చెప్పుకున్నాము. నందగోపాలుడు అంటే గురువు గారు, ఆచార్యుడు అన్నాం. ఎలా? నందయతి గోపాయతి, ఆనందింపజేస్తాడు, రక్షిస్తాడు. సంసారం వల్ల మనకు కలిగేటువంటి సకల బాధల వలన కలిగే దుఃఖాన్ని తొలగించి పరమాత్మ స్వరూపాన్ని అందించి ఆనందింపజేస్తాడు. తాను తొలగించిన కష్టాలు మళ్లీ మనకు రాకుండా గురువుగా మనను కాపాడుతారు. అలాగే నందం గోపయతి,
పరమాత్మను కూడా అందకూడని వారికి అందకుండా కాపాడతాడు. అందుకు నందగోపాలుడు అంటే సాక్షాత్తు గురువు గారు. ఇక గురువు గారి కోడగారు అమ్మవారే. ఎందుకు? మంత్రో మాత గురు పిత అని శాస్త్రం. తండ్రి గురువు అంటే తండ్రి. మరి స్వామికి గురువు తండ్రి అయితే మరి స్వామి గారు ఏమవుతుంది? కోడలే. అందుకని నందగోపాలను మరుమగడే అన్నారు. ఇక ఈ నందగోపాలుడికి ఏనుగులున్నాయి. ఏనుగులను గెలిచిన వాడు, ఏనుగులాంటి సమానమైన బలం గలవాడు ఎవరండి ఈ ఏనుగులు? జాగ్రత్తగా ఆలోచిస్తే ధర్మశాస్త్రం ఏనుగును అహంకారముగా పోల్చినది, భగవంతుడిగా పోల్చినది, ధర్మముగా పోల్చినది. పరమాత్మ కూడా ఒక ఏనుగును చంపాడు, ఇంకో ఏనుగును కాపాడాడు. గజేంద్ర మోక్షణంలో రక్షించాడు, కూరగా పీడాన్ని సంహరించాడు. అంటే ఏనుగు అంటే అహంకారము. అహంకారం అనేది 4 రకములుగా ఉంటుంది. ఒకటి ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి అహంకారం. రెండవది విద్య, ధన, రూప, వంశ. విద్యామదం, ధనమదం, సౌందర్యమదం, వంశమదం. అంటే నేను గొప్ప వంశంలో పుట్టినవాడిని, నేను బాగా చదువుకున్నవాడిని, నేను మంచి రూపవంతుణ్ణి, నాకు సంపద బాగా ఉంది. అయినప్పుడు ఈ 4 మతాలు పోనినాడు మనము విజ్ఞానవంతులము కాలేము. మహానుభావులు చెప్తారు నాకు, దానాయ భోగాయ, సజ్జనులకు దుర్జనులకు ఇవి ఎలా పనిచేస్తాయి. ధనములకు ఓ లక్షణం చెప్పాడు. దానం, భోగ, నాశ, తిస్రోగతయో భవంతి విత్తస్య. ధనములకు 3 గతులు. బాగా ధనం ఉన్నవాడు దానం చేయాలి, బుద్ధి పుట్టలు తాను అనుభవించాలి. ఈ 2 చేయడు ఎవరో వచ్చాడు. అవునండి. యహ నదదాసి నభుంచే సత్య తృతీయ గతి భవతి. వాడు దానము చెయ్యడు, ధర్మము చేయడనుకోండి, తాను అనుభవించడు. వాటికి 3వది మన చెప్పున జ్ఞాపకం అనుకుంటారు. దానము చేయక తాను అనుభవించని వాడిని ఏమంటాం? లోభి, పిసినారి, కృపణ అంటాం. వాడు ఏం చేస్తాడు తెలుసా? కృపణ ధనలోభేన స్వాం భార్యాం నాటి గచ్చతి అన్నాడు. పిసినారి తన భార్యతో కూడా కాపురం చేయడు. తెలుసా ఎందుకో? పొరపాటున కాపురం చేస్తే కొడుకు పుడతాడో వాడు ఉన్న ఆస్తి ఎత్తుకపోతాడు, అందుకోసం కాపురం చేయడు. యో త్యస్యాం జాయతే పుత్ర సమే విత్తం హరేది. విద్య వివాదాయ, ధనం మదాయ, శక్తి పరేషాం పరపీడనాయ. ఖరస్య సాధో విపరీతమేతతో దానాయ. దుర్మార్గునికి విద్య ఉంటే ఏం చేస్తారు? వివాదాయ, వాళ్ళు చూసుకుంటారు. ధనం ఉంటే మదం వస్తుంది, శక్తి ఉంటే పరులను పీడిస్తారు. అదే సాధువు అయితే విద్య సాధువుకు ఉంటే నలుగురికి బోధిస్తాడు, ధనం ఉంటే దానం చేస్తాడు, శక్తి ఉంటే కాపాడతాడు. కాబట్టి ఈ ధనమదము, విద్యామదము, సౌందర్య మదము, ఆధిజాత్య మదము ఇదంతా ఒక కేటగిరీ. ప్రకృతిలో ఉండే అహంకారం ఇంకో కేటగిరీ. శరీరాన్ని ఆత్మ అనుకుంటా ఏమంటారు? దేహాత్మాభిమానం అంటారు. ఇదో కేటగిరీ, 3వది. ఇది కాక అందరికంటే నేనే గొప్పవాడిని, ఇది గర్వం అంటారు. ఇదొకటి. అహంకారం 4 రకాలుగా ఉంటుంది. 4 రకముల అహంకారం అనే ఏనుగును ఎవరండి ఓడించగలవాడు? మనం ఓడించగలమా? గురువు గారే.
ఈ గురువు గారే ఏనుగులను ఓడించగలవాడు గురువు గారు. అలాగే ఏనుగులతో సమానమైన బలము కలవాడు. వీరెవరండి ఈ ఏనుగులు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అహంకారం ఉంటే గురువు గారు దానితో సమానంగా భగవన్నామాన్ని వ్యాపింపజేస్తూ నిలుస్తారు. ఇంకొకటి ఏనుగులు గలవాడు గురువు గారు. ఎవరయ్యా ఏనుగు? భగవంతుడిని గజము అంటారు. ఎందుకో ఏనుగు భగవంతుడికి చాలా పోలికలున్నాయి. ఏమున్నాయి? ఇంత పెద్ద ఏనుగైనా మావటి వాడు చిన్న అంకుశం ప్రయోగిస్తే లొంగి ఉంటుంది. పరమాత్మ అంత పెద్దవాడైనా గురువు గారు వీడు మావాడండి అంటే మావటి వాడిని ఎవరిని చూపుతారో ఏనుగు వారిని మీకే తీసుకుంటుంది కదా. గురువు గారు ఎవరిని చూపుతారో వాడిని పరమాత్మ కాపాడుతుంది. మావటి వాడిని అంకుశంతో ఎలా ఏనుగు ఉంటుందో ఆచార్య మంత్ర జపంతో పరమాత్మ కలుగుతాడు. అంత పెద్ద ఏనుగు కూడా చిన్న గడ్డి తాడుతో కట్టుబడుతుంది. ఇంత పెద్ద పరమాత్మ భక్తి పాసేన భర్త, భక్తితో తాను కట్టుబడతాడు. ఏనుగు తనను కట్టేయవలసిన గొడుసును తానే అందిస్తుంది. కట్టేయమని మామూలు భగవంతుడు కూడా భక్త్యా కృష్యతి మాధవ భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ. నన్ను చేరాలంటే, నన్ను పొందాలంటే, నన్ను గెలవాలంటే, నన్ను చూడాలంటే భక్తే మార్గమని తనను కట్టేసే భక్తి తాడును తానే అందిస్తాడు. అలాగే ఏనుగు తన మీదికి ఎవరైనా ఎక్కాలనుకుంటే తానే కారు వంగి తొండంతో వండి ఎక్కించుకుంటుంది. పరమాత్మ కూడా తనను చేరాలన్న వాడికి తన పాదాన్ని అందిస్తాడు. ఏంటి మార్గం? అవేదికో మాతు స్తనాయోచితో అమృతాయమానవు ప్రాప్తవు పరస్పర తులాం అతులాంతరవుతే శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపంచే. భక్తుడికి ఎదురుగా పరమాత్మ కనబడితే ఎలా ఉంటాడు పరమాత్మ? దివ్య మంగళ విగ్రహం కదా. ఇంత పెద్ద సౌందర్యం కనబడితే మనం ఏం చూస్తాం? మొఖం చూస్తామా? చేతులు చూస్తామా? పట్టుకొస్తాం? అవన్నీ మాకెందుకు? మాకేం కావాలి? ఆయన పాదాలు. స్వామి ఎంత అందంగా ఉన్నా మనకు స్వామి పాదాలు కావాలి. ఎలాగంటే తల్లికి ఎంత సౌందర్యం ఉన్నా ఒడిలో చేరిన పసివాడు ఏం చేస్తాడు? ఏం చూస్తాడు? వేటిని అందుకుంటాడు. మనకు అనుభవాలు కావాలి. ఏం కావాలి? తల్లి స్థనం కావాలి పిల్లవాడికి. తండ్రి అంటే భగవంతుని పాదం కావాలి భక్తుడికి. వేరే కాదు, చరణములే కావాలి. అలా నా చాలు పట్టుకోరా నీవు సంసారాన్ని దాటుతావు అని పరమాత్మ తన పాదాన్ని తానే చూపుతాడు. ఏనుగు పరిశుభ్రంగా స్నానం చేసి కూడా వెంటనే ఒడ్డుకు వచ్చి తొండంతో ఇంత మట్టి పోసుకుంటుంది కదా. పరిశుద్ధమైనటువంటి పరమాత్మ కూడా ఈ లోకానికి వచ్చి మట్టి ముడికంతా అందించుకుంటాడు. కాబట్టి పరమాత్మకు ఏనుగుకు తన దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి పరమాత్మ తన వచనంలో ఉంచుకున్నవాడు ఆచార్యుడు. అహంకారాన్ని గెలిచేవాడు ఆచార్యుడు. ప్రకృతి యొక్క అహంకారాన్ని దూరంగా తరిగించేవాడు ఆచార్యుడు. అన్ని రకముల మదమును తొలగించేవాడు ఆచార్యుడు. కాబట్టి ఇలాంటి నందగోపాలుని కోడల కలుపు చెరువు కేశపాశములు సుగంధముగా ఉన్నాయి. కేశపాశము అంటే స్వాపదేశార్థం, వ్యంగ్యార్థం ఏమిటి అంటే పురుషుడికి స్త్రీలో ఎక్కువ ఆకర్షణగా ఉండేటువంటి గుణం ఏమిటి అంటే అందమైనటువంటి
కేశపాశము. న్యాయంగా కాలు మడమడకు ఆనాలి కేశములు. అందుకే ఆ రోజుల్లో అలా ఉంటాయని జుట్టు విడబోసుకొని ఉండకూడదు. జుట్టు విడబోసుకొని ఉన్న స్త్రీని చూస్తే ఆ బట్టలు అలాగే స్నానం చేయాలి. సకేలం స్నానం చేస్తున్నాడు. మనం ఆ మాట ఇప్పుడు చెప్పామనుకోండి, మనకందరికి తడి బట్టలు పొయ్యి బట్టలు ఉండవు. ఎందుకు? ఇప్పుడు ఇవ్వకపోవడం చేస్తారు. ఇప్పుడు మునేప్పుడు మనం స్నానం చేయాలి. రహస్యం ఏంటంటే అప్పుడు విడబోసుకుంటే మడగలదాకా అంతాయన్న భయంతో పుచ్చుకునేవారు. ఇప్పుడు ఎట్లాగో అమ్మలకు భూజాలు తాగుతున్నారు కాబట్టి ఎట్లా ఉన్నా ఒకటే, అది కూడా ఇబ్బంది ఏం లేదు. అదే పురుషుణ్ణి ఎక్కువగా ఆకర్షించే అవయవము వస్తువు కేశపాశము. ఎవరండి పురుషుడు? వాసుదేవ సైవాతవు పూర్ణ స్ఫూర్త ఉచ్యతే. పరమాత్మ పురుషుడు, మనమందరము స్త్రీలం. మనందరిలోని ఏ స్వభావాన్ని పరమాత్మ ఆకర్షించబడతాడో పరమాత్మ ఎందు మనకు ఉండేటువంటి వ్యామోహం. అంటే తింటున్నా, తిరుగుతున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, నిద్రపోతున్నా, పడుతున్నా, మాట్లాడుతున్నా సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగడి చింతా మృతాస్వాద సంతానుండై మరచన్. కవేనే సురాది సుతుడు ప్రహ్లాదుడు కోదల మాటలు. అలా పరమాత్మ అంటే ఎవరికి పిచ్చి ఉంటుందో అలాంటి వాడిని పరమాత్మ కూడా దగ్గరికి తీసుకుంటాడు. వ్యామోహం, ఈ వ్యామోహమే కేశపాశం. ఈ కేశపాశానికి గంధం ఏమిటయా అంటే వ్యామోహం పరమాత్మ మీద కాక పరమాత్మ మీద కంటే ఎక్కువ పరమాత్మ భక్తుల మీద ఉంటే గంధం. భృత్య భృత్య పరిచారక భృత్య 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 ఇది మనం స్మరాన్ని కులశేఖరుడు చెప్తాడు. నీ భక్తులు కాదు, భక్తుల 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 చివరి భక్తులు. స్వర్దాసదాస గణన చరమావలోకం సర్దాసుదాసకి ఇంకో మహానుభావుడు అంటాడు. నమ్మవారు కూడా అడియారు, తమ్మడియారు, తమస్కడియారు. నీ దాసులు, దాసులకు దాసులు, వారి దాసులకు దాసులు, వారి దాసులు. ఇది భాగవత దాస్యం, కేశపాశము యొక్క సౌందర్యం. దాని తర్వాత మరేం కావాలి? కోళ్లు వచ్చి కూర్చున్నాయి. ఎవరయ్యా కోళ్లు? మనం చెప్పుకున్నాం కాలము తెలిపేది కాబట్టి కాలజ్ఞాని అన్నాం కదా. మనకు వాస్తవంగా కాలాన్ని తెలిపేవారు ఎవరు? గురువు గారు, ఆచార్యులు, పరమాత్మ భక్తులు. కోడి ఏం చేస్తుంది? పెట్టకు పుట్టింది బలాలు అక్కడికి వెళ్లి కాళ్ళతోటి తొడుగుకుంటూ మరులు వచ్చినా, మాణిక్యాలు వచ్చినా, రత్నాలు వచ్చినా తొలగల పడేస్తుంది. అంత వడ్ల గింజలు ఓ బియ్యపు గింజో గోధుమ గింజో ఉంటే అమాంత తీసుకుంటాం. ఆచార్యులు కూడా, పరమాత్మ భక్తులు కూడా సంసారం అనే పెద్దకు మీదకి వచ్చి తన పాదాలతో ముత్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు అన్ని సంపదలను కారదని అందులో ఉన్న భగవతత్వాన్ని మాత్రం ఆరగిస్తుంది. అందుకే ఆచార్యులకు ఏం పేరు? కోడి అని పేరు. ఇంకే ఉన్నాయి? కోకిలలు ఉన్నాయి. ఎవరా కోకిలలో? ఆదివారులను కోకిలలు అన్నారు. పూర్వాచార్యులు కోళ్ళు, ఆదివారులు కోకిలలు. అదేలాగండి కోకిలను ఏమంటాం? పరభూతము అంటాం. అంటే కోకిల తన పిల్లలను తాను చేసుకోలేదు. కాకి ఊళ్ళో గుడ్డు పెడుతుంది, కాకి పిల్లలను చేస్తుంది, కాకే పెంచుతుంది. ఇలా పెంచిన తర్వాత పెద్దగయి కూత వచ్చేసరికి ఇది కుహు కుహు అంటుంది. నువ్వు అలా అని ఎడగొడుతుంది కాకి. ఇతరుల చేత పెంచబడేది కోకిల. ఆడవాళ్ళు కూడా తమ సంతానాన్ని తాము ఉపయోగించలే, శిశువులు ఉపయోగించారు. వీరలాంటి వారే. ఎక్కడున్నాయి కోకిలలు? మాధవి పందిరి మీద పథకాలు. మాధవి పందిరి ఏమిటి? మాధవి మా అంటే లక్ష్మి, భర్త నారాయణుడు. లక్ష్మి ఆశ్రయించిన లక్ష్మి లేనటువంటి తీగ, సన్నజాతి తీగ. దానికి పందిరెవరు? నారాయణుడు. అక్కడ నుండి పాడతారు. ఆడవారులో
స్వామి దగ్గర పాడుతారు. కాబట్టి కోటిలలు అంటే ఆళ్వారులు, కోళ్ళు అంటే ఆచార్యులు, మాధవి పందిరి అంటే పరమాత్మ. ఇక చేతికి ఒక గుణం ఉంది, దాన్ని ఏమంటారు మనం చెప్తున్నాం ఇప్పుడే, సౌందర్యమని, సౌగంధ్యమని, సౌకుమార్యమని. సౌందర్యం అంటే ఏమిటి? ఇతర విషయ నివర్తకత్వం సౌందర్యం. అంటే మనకు ఒకటి బాగా నచ్చితే దాన్ని తప్ప ఇంకో దాన్ని మనం చూడము, తరతము, మాట్లాడము కదా. అంటే అనన్యారక శేఖత్వం, అనన్య భక్తిని సౌందర్యము అంటారు. సౌకుమార్యము అంటే స్వల్పయే యోగ్యతా బుద్ధి రాహిత్యం. అంటే మనను కూడా మనము ఆమోదించకపోవుట. అబ్బా చాలా దుర్మానం అండి, నీ దండేసుకుంటే నా ఒళ్ళు ఏమవుతుందో చెప్తారు మహానుభావుడు. పాదారుతుదమేవ పంకజరజ చేతి భుజాలోకనై అంగగ్రాని అథాంబ సాహస విధి లీలారవిందార్పణం. అమ్మవారికి కాళ్ళు కందిపోతాయని పాదాల కింద పద్మం పెడితే పుప్పడి పుచ్చుకొని పాదానికి గాయమైంది అన్నారు. పాద అరుంతుదనేవ పంకజరజ. అమ్మవారికి స్నానం పోసి వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించి మా అమ్మ తల్లి ఎంత బాగుందండి అని గట్టిగా చెరికెట్టలు చూస్తే చూపు చూసిన చోట శరీరం కంది కమలిపోతుందండి. అంత సౌకుమార్యం. సౌకుమార్యం అంటే తన విషయం కూడా తాను చూసుకోకపోతా. చెయ్యి అంటే కైంకర్యం. పరమాత్మకు మనం సేవ చేస్తున్నప్పుడు భగవంతుడికి నేను సేవ చేస్తున్నందువల్ల కలిగే ఆనందం నాది అనుకుంటే సున్నా. ఎందుకు? ఆహార శుద్ధి అంటాం. ఎలాంటిది ఆహారం? జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టానన్నాత్ కార్యశుద్ధి. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జాతి దుష్టం కాకూడదు, ఆశ్రయ దుష్టం కాకూడదు, నిమిత్త దుష్టం కాకూడదు. జాతి అంటే ఉల్లిగడ్డ, మాంసం లాంటివి ఉన్నాయే, ఇవి జాతి దుష్టములు. మంచి కూరగాయ అయినా, మంచి ఆహారమైనా, ఏదో మామిడి పండు ఉంది, పొరపాటున ఆ మామిడి చెట్టు శ్మశానంలో వచ్చింది అనుకోండి, ఆ పండు తినొచ్చా? అది ఆశ్రయ దుష్టం. ఈ రెండు కాకుండా మనమే మడితో శుచిగా మన ఇంట్లోనే చక్కగా చక్కెర పొగలి పులివాడ దద్యోదనం అన్ని చేశాం, ఆరగింపు చేయాలి. అప్పుడు చూస్తే అందులో 2 కేజములు, 4 గోళ్లు పడి ఉన్నాయి. పనికొస్తుందా? ఇది నిమిత్త దుష్టం. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టానన్న కాయశుద్ధి శాస్త్రం. కాబట్టి కైంకర్యము స్వామికి ఆనందాన్ని ఇవ్వాలి కానీ చేసే మనకు కాదు. నేను పరమాత్మ సేవతో ఆనందాన్ని పొందుతున్నాను అంటే 0 మార్క్స్. ఎందుకు? లడ్డూ తినేవానికి ఆనందమా, లడ్డూకి ఆనందమా అండి? మనం లడ్డూ కొడుకున్నాం, తీయగా ఉంది, మనం తింటున్నాం. అలా తింటూ ఉండగా ఆ నోట్లో ఉన్న లడ్డు నేను తీయగా ఉన్నానా అని అడిగింది అనుకోండి, మనకైతే ఏమిటి? అమాంతం అమ్మో జయ వచ్చింది లడ్డు కానీ పారిపోతాం కదా. మనము భోగ్యము పరమాత్మ భోగ. కైంకర్యం వల్ల పరమాత్మ ఆనందించాలి కానీ మనము కాదు ఆనందించవలసినది. దీన్నేమంటారు? సౌకుమార్యము అంటారు. మరొకటేమిటి? సౌగంధ్యం. భోగ్యత బుద్ధి రాహిత్యం. పరమాత్మ యొక్క సేవ తప్ప మరి దేన్ని మనం స్వీకరించము. ఇది తామర వంటి హస్తము. ఈ హస్తానికి 12 గాజులు ఉన్నాయి. ఇటుకో 6, అటో 6. ఏమిటి? అనన్యారక శేషత్వము, అనన్య చరణ్యత్వము, అనన్య భోగ్యత్వము, తత్ సముశ్రేత ఏక సుఖిత్వము, తత్ విశ్రేత దుఃఖిత్వము, తదేక నిర్వాక్యత్వం. వీటిలో మనకేం అర్థం అవుతుందని మాకు అర్థం తెలుగులో చెప్తున్నాం.
అంటే పరమాత్మకు తప్ప నేను ఇతరుడికి దాసుడను కాదు, పరమాత్మ తప్ప నాకు ఇంకొక రక్షకుడు లేడు, పరమాత్మకు తప్ప నేను ఎవరికీ భోగ్యభూతుని కాదు, పరమాత్మతో కలిసి ఉంటేనే సంతోషిస్తాను, పరమాత్మతో విడిపోతే దుఃఖిస్తాను, పరమాత్మతో కలిసి ఉన్నప్పుడే నేను బ్రతుకుతాను. ఈ 6 మనకు గాజులు. ఒక 6 భగవత్ చేతత్వము, ఇంకో 6 భాగవత సేవ. ఏమన్నది అందరికది? గాజులు ధ్వనించగా, గాజులు కాదు, గాజుల ధ్వని కావాలి. అంటే ఈ 6 రూపాల ధ్వన్యర్థం, వ్యంగ్యార్థం కావాలి. ఇవన్నీ భాగవతోత్తములకు. నేను భాగవతోత్తములకే దాసులను, వాడే నాకు రక్షకుడు, వాడికే నేను భోగ్యభూతుడిని, వారితోటే ఆనందిస్తాను, వారు లేకుంటే దుఃఖిస్తాను, వారితో కలిసి. ఇలా 6, 6, 12 దీని ధ్వని భాగవత దాస్యము. ఇలా ఉండగా మీరు వచ్చి తలుపు తీయండి అంటే మా అహంకారాన్ని, మమకారాన్ని తొలగించండి గురువు గారు, అమ్మవారు. ఈ పాసురము రామానుజుల వారికి చాలా ఇష్టమైన పాసురం. రామానుజుల వారికి ఏం పేరు? తిరుప్పావుజియర్ అని స్వామికి పేరు. అంత ఇష్టం పేరు. రామానుజుల వారు భిక్షకు వెళ్తారు. అలా వెళుతుంటే వారు గురువు గారు మహాత్ముడు ఏమేమి అంటారు. ఆ గురువు గారి ఇంటి దగ్గరికి వచ్చారు. రామయ్య గారు వచ్చారని గురువు గారి బిడ్డ తలుపు తీసింది. అమ్మాయి కాబట్టి గాజులు ఉన్నాయి. చప్పుడు అయింది. ఆహా, అమ్మవారు వస్తుందని మా అంతా ముచ్చపోయాడు రామయ్య గారు. వెళ్ళి నాన్న స్వామి గారు వచ్చారు, ముచ్చపోయారు అంటే ఉన్నవారి సర్వంధానం చేస్తున్నారా కనుక్కున్నాను. అంటే రామయ్య గారు నిరంతరం ఈ పాత్రాన్ని అనుసంధానం చేసుకుంటే తిరిగేవారు. ఎందుకు? అమ్మవారి వైభవం, అమ్మవారి యొక్క ప్రభావం, అమ్మవారి దయ అదంతా ఉంది. కాబట్టి మీరు కూడా తిరుపావు మొత్తం చదవలేకున్నా ఈ ఒక్క పాత్రాన్ని రోజు చదివితే అమ్మను పొగిడాను కాబట్టి అయ్య దేవుడు ఉంటుంది. నీ భార్య అందగెచ్చారా అంటే వారి కళ్ళు అక్కడ ఉంటాయి. సంతోషం. అబ్బా నీ భార్య గుణవతి అంటే వీళ్ళు సాధన చేస్తారు. పరమాత్మను కూడా సంతోషం చేయాలంటే అమ్మవారిని పొగుడుతాను, సంతోషిస్తాను. దీనికి అనుసంధానం చేయండి. మనకు అనుకున్నట్టుగా పాఠం మొత్తం కూడా అయిపోయింది. రేపు బాకీ ఏం లేదు, రేపు ఇంకో పాఠం తీసుకుందాం. ఇక మన కార్యక్రమాన్ని జరుగుతారు. చెప్పండి. 11వ తారీఖు కూడాదై పాఠం అక్కాడలిదే అంట. ఆండాలమ్మ 1108 గంగాడాలతో పాయసాన్ని స్వామికి ఆరగింపు చేస్తానని మొక్కుకుందట. పెళ్లి రంగనాథునితో పెళ్లి చేస్తే మీకు 1108 గంగాడాల పాయసాన్ని చేసి ఆరగింపు చేస్తాను. పాపం ఆమె చేయలేదట. ఆ మొక్కును అన్నగారు కాబట్టి రామానుజరావు నిర్వహించారని శాస్త్రం. ఈనాటికి ఆ పాత్రం నాడు మనం స్వామికి ఆ పాయసం ఆదింపు చేస్తాం. ఎలాగో అమ్మ చెప్పింది కాబట్టి గంగాళాలకు ఆదింపు చేస్తాం. ఇంతైనా గంగాళమే, ఇంతైనా గంగాళమే. మనకు ఆచారం ప్రధానం. ఈ గంగాళాలతో ఆదింపు చేస్తే అటు అమ్మవారి మొక్కు, ఇటు అన్నగారు అంటే రామానుజరావు వారి మొక్కు రెండు అందులో ఉంటాయి. ఇద్దరి ప్రసాదం అందులో ఉంటుంది. అలాంటి గంగాళం కావాలి అనుకున్న వాళ్ళు మీరు చేయించుకోవలసిన పని లేదు. నిర్వాహకులే చేయించి ఉంచారు. మీకు ఆజ్ఞానున్న చూపి ఉంటారు, వెల కూడా చెప్పి ఉంటారు. కావాలనుకున్న వారు ఒక 2 రోజుల ముందో, ఒక రోజు ముందో మీరు వారికి ధనం ఎంతో నిజం దాన్ని కట్టి అమ్మవారి స్వప్రసాదాన్ని ఆ గంగాళంతో తీసుకొని ఆనందించాలి అని కోరుతున్నాం. స్వస్తి ప్రజాభ్యాం. உந்துமதகரித்த ஓராத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நற்பின்னாய் கந்தன்
கமலம் குடலி தட திருவாய் ஒன்று எங்கும் கோழி அலைத்தனகான் மாதவி பந்தில் மேல் பல்கால் உயிரினங்கள் ஊழியரான் வந்தார் பிறவி உன் மடித்துணன் வேறுபாட செந்தாமர கையால் தீயால் வரையொழிப்ப ஒன்று திருவாய் மகிழ்ந்தே நொழம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவரைகளே சரணம்.